మహేష్ బాబు గారు అయితే ఫుల్ ప్లానింగ్ లో అయితే ఉన్నారు. వారణాసికి సంబంధించి 50% షూటింగ్ కంప్లీట్ అయిపోయినా సరే ఇప్పటి వరకు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏ అప్డేట్ కూడా బయటికి ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా ఓకే చేయలేదు. దాని వెనుక కూడా ఒక భారీ ప్లానింగ్ ఉంది. మరి దానికి సంబంధించిన ప్లానింగ్ ఏంటి అని చెప్పి క్లారిటీగా క్లియర్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కొత్త వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకు లైక్ అయితే చేయండి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో లైక్ బటన్ నొక్కి లెఫ్ట్ కి స్వైప్ చేస్తే హైప్ అనే ఒక బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. సో లాగ్ లేకుండా అయితే మ్యాటర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మహేష్ బాబు గారు అయితే గుంటూరు కారం మూవీతో అయితే ఒక ఫ్లాప్ అయితే చూశారు. దాని తర్వాత ఇప్పుడు వారణాసితో అయితే కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. రాజమౌళి గారు అయితే అసలు ఫ్లాప్స్ లేని డైరెక్టర్ అని ఒక స్టార్ డైరెక్టర్, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన డైరెక్టర్ అనమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇప్పుడు వారణాసి అనే మూవీ అనేది వస్తుంది. అయితే హిట్స్ లేని హీరోలు, చిన్న చిన్న హీరోలు ఒక మూవీ చేసినప్పుడు ఇంకో ప్రాజెక్ట్ కి సైన్ చేయడం చాలా అలవాటు అనమాట. అది మహేష్ బాబు గారికి కూడా ఉంది. అలాగే ఈ రాజమౌళి గారి మూవీ కూడా గుంటూరు కారం షూటింగ్ అవుతున్న మధ్యలోనే రాజమౌళి గారి ప్రాజెక్ట్ కూడా ఓకే చేశారనమాట. అలా మహేష్ బాబు గారికి ఒక ప్రాజెక్ట్ చేసే మధ్యలోనే ఇంకో ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టుకోవడం బాగా అలవాటు. అలాంటిది ఇప్పుడు రాజమౌళి గారితో మూవీ చేస్తున్నారు, ఒక పెద్ద బడ్జెట్ తో అయితే వస్తున్నారనమాట. అలాంటిది నెక్స్ట్ చాలా మంది డైరెక్టర్స్, చాలా మంది ప్రొడ్యూసర్స్ నెక్స్ట్ మహేష్ బాబు గారు డేట్స్ కోసం, నెక్స్ట్ మహేష్ బాబు గారు మూవీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ మహేష్ బాబు గారు మాత్రం ఎవరికి కూడా డేట్స్ కానీ, ఎవరికి స్క్రిప్ట్ సెలక్షన్ కానీ ఏమీ ఇవ్వలేదనమాట. దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాజమౌళి గారితో తీసిన తర్వాత ఏ హీరో తీసినా సరే ఫ్లాప్ అనే ఒక ముద్ర అనేది పడుతుందన్నమాట ఆ హీరోకి. అయితే ఈ విషయంలో మాత్రం మన మహేష్ బాబు గారు అయితే చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఈ వారణాసి మూవీ అయితే జూన్ లో అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. జూన్ తర్వాత ప్రమోషన్స్ అండ్ డబ్బింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది డైరెక్టర్లు అయితే మన మహేష్ బాబు గారిని అప్రోచ్ అవడానికి అయితే చూశారు. ఈ లైన్ లో అయితే మన అట్లీ గారు, అలాగే ప్రశాంత్ నీల్ గారు, అలాగే సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. వీళ్ళెవరికి కూడా డేట్స్ అయితే ఇవ్వలేదు, స్క్రిప్ట్ సెలక్షన్స్ కూడా చేయలేదన్నమాట. ఈ వారణాసి మూవీకి సంబంధించి అన్ని పనులు అయిపోయిన తర్వాత కూల్ గా ఏ కథ నచ్చుతుంది, ఏ కథ తీస్తే నెక్స్ట్ రాజమౌళి గారి సెంటిమెంట్ ని బ్రేక్ చేయొచ్చు అని చెప్పి మహేష్ బాబు గారు అయితే నెక్స్ట్ మూవీ కూడా హిట్ కొట్టాలని చెప్పి జాగ్రత్తగా ఏ స్క్రిప్ట్ సెలక్షన్ అయినా చేసుకోవాలని చెప్పి ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎవరికి కూడా ఇప్పటి వరకు డేట్స్ అయితే ఇవ్వలేదు. అయితే ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ గారికి డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి టాలీవుడ్ వర్గాల నుంచి అయితే కొన్ని న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. వీళ్ళిద్దరికి సంబంధించి కానీ ఒక మూవీ వచ్చినట్టయితే ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే స్పిరిట్ మూవీతో అయితే బిజీగా ఉన్నారు. మరి దాని తర్వాత మరి మన మహేష్ బాబు గారు అయితే ఎవరికి డేట్స్ ఇస్తారని చెప్పి చూడాలి. ఖచ్చితంగా దీని తర్వాత ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తక్కువ లేకుండా నెక్స్ట్ మూవీ అయితే ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది మన మహేష్ బాబు గారు అయితే. సో మరి చూడాలి, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని చెప్పి మహేష్ బాబు గారిది. సో వీడియో నచ్చినట్టయితే ఎవరైతే ఈ కొత్త వ్యూవర్స్ వస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ అయితే చేసేయండి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మనకి లైక్ బటన్ నొక్కి లెఫ్ట్ కి స్వైప్ చేస్తే హైప్ అనే ఒక బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.